गोपामधुरा गावो मधुरा गोपामधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम्। इभवक्त्राय चेन्द्रादि वन्दिताय चिदात्मने ईशानप्रेमपात्राय चेष्टदायास्तु मङ्गलम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ श्रीमहासरस्वत्यै नमः। ॐ श्रीमातापितृभ्यो नमः। हरिः ओम्। దుర్యోధనుడు ద్రోణాచార్య వారి వద్దకు వెళ్ళి పాండవ సైన్యంలో ఎవరెవరు ఉన్నారో, ఎలా ఉన్నారో, వారి వారి స్థానాలు ఏమిటి, వారి వారి పరాక్రమం ఏంటి అంతా తెలిపిన తర్వాత తమ సైన్యం అంటే కురు సైన్యంలోని కొంతమంది యోధుల పేర్లను చెప్తున్నాడు. అందులో భాగంగా మొట్టమొదట గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి పేరే చెప్పాడు. దాన్ని మనము వివరించుకున్నాము. ద్రోణాచార్యుల వారి తర్వాత తమ ముత్తాత అయినటువంటి భీష్మాచార్యుల గురించి కూడా పలికాడు. అటు తర్వాత తన మిత్రుడైనటువంటి కర్ణుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కర్ణుడి గురించి మనము నిన్నటి రోజున కొంతవరకు తెలుసుకున్నాము. ఆయన కుంతీదేవికి కన్యగా ఉన్నప్పుడే దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం మూలంగా ఆ మంత్రాన్ని ఆవిడ పరీక్షించబోయి కన్యగా ఉన్నప్పుడే ఆ మంత్రాన్ని జపించి సూర్య భగవాన్ని ఆరాధించిన తరువాత సూర్యభగవానుడు ఆమెకి ఒక సంతానాన్ని, మగ సంతానాన్ని ప్రసాదించాడని, ఆవిడ పెళ్ళికి ముందే బిడ్డ పుట్టడం చేత ఆవిడ వ్యాకులత చెంది ఒక మందసంలో ఆ బాలుడిని పెట్టి గంగా నదిలో వదిలివేయటం, ఆ తరువాత ఆ మందసము ఒక రథసారథి అయినటువంటి సూతునికి దొరకటము,
అప్పటికి వారికి పిల్లలు లేనందున సూతుడు అతని భార్య అయినటువంటి రాధ ఇద్దరూ ఆ పిల్లవాడిని పెంచుకోవటము, రాధా పుత్రుడైనందుకు రాధేయుడైనాడని, సహజ కవచకుండలాలతో జన్మించడం చేత ఆయన కర్ణుడైనాడని నిన్నటి రోజున మనము తెలుసుకున్నాము. ఈ కర్ణుడు కూడా గొప్ప సాహసవంతుడు, యోధుడు, సహజ కవచకుండలాలతో జన్మించినవాడు, దాన గుణంలో చాలా మేటి అయినటువంటి వాడు. అయితే ఎప్పుడైతే ఈ కుమార యుద్ధ విద్యా ప్రదర్శన జరిగిన సమయంలో కర్ణుడి బల పరీక్షకి పెద్దలైనటువంటి భీష్మ పితామహుడు కానీ, ద్రోణుడు కానీ, కృపాచార్యులు వంటి వారు కానీ సమ్మతించనందులకు దుర్యోధనుడు ఆ కర్ణుడి పరాక్రమం చూసి ఈతనికి సహాయం చేయడం వలన నాకు లాభమే కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో అప్పటికప్పుడు అంగరాజ్యానికి ఆయనని రాజుగా చేస్తాడు. అయితే కర్ణుడు ఏనాడు కూడా అంగరాజ్యాన్ని పరిపాలించినాడు అనేటువంటి విషయం మనకి భారతంలో ఎక్కడ కనబడదు. అతను ఎల్లప్పుడూ కూడా తనకు మేలు చేసి తన మానాన్ని నిలబెట్టినటువంటి దుర్యోధనుడి వద్దనే హస్తినాపురంలోనే ఉండిపోయాడు. అయితే కర్ణుడు పరాక్రమవంతుడు అని మనం తెలుసుకున్నాము. అతను కూడా ద్రోణాచార్యులు వారి దగ్గర, పరశురాముని దగ్గర కూడా ఆయన ధనుర్విద్యని అభ్యసించాడు. కానీ ఎలా అభ్యసించాడు? పరశురాముడు బ్రాహ్మణుడికి తప్ప ఇతరులు ఎవరికీ కూడా ఆయన విద్యను నేర్పడు. కర్ణుడు పరశురాముడికి తాను భృగువంశానికి చెందినవాడని, అందుచేత పరశురాముడి వంశమే తన వంశమని ఆయన అసత్యమాడి పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకుంటాడు. ఎప్పుడైతే పరశురాముడికి ఒకానొక సందర్భంలో ఈ కర్ణుడు అనేది వాడు బ్రాహ్మడు కాదు అంటే అతనికి ఇంతకుముందే తెలియక కాదు, ఇప్పటికైనా ఆయన సత్యం చెప్తాడేమో అని ఆ సందర్భంలో, ఏమిటా సందర్భము అంటే పరశురాముడు ఒకానొక నాడు అలసిపోయి తాను విశ్రమిస్తానని, అందులకు కర్ణుడి యొక్క తొడభాగము పైన తాను తలపెట్టి పడుకుంటానని, విశ్రాంతి తీసుకుంటానని చెప్పినప్పుడు కర్ణుడు ఆనందంగా తను సమ్మతిస్తాడు. అయితే ఒక భ్రమరము వచ్చి, అది కుమ్మరి పురుగు అంటారు, ఆ కుమ్మరి పురుగు వచ్చి ఈ కర్ణుడి తొడను తొలచడం మొదలుపెట్టింది. అది ఎంతవరకు అంటే అతి తీవ్రంగా తొలచడం వల్ల కర్ణుడి తొడ నుండి రక్తము ధారాపాతంగా కారిపోతూ ఉంటుంది. ఆ కారినటువంటి రక్తము పరశురాముడికి తగులుతుంది. ఆ తడికి ఆయన లేచి చూసి ఇంతగా ఎలా ఓర్చుకున్నావు అని కర్ణుడిని అడిగి అసలు నీవెవరు అని మరొక్కసారి అడుగుతాడు. అప్పుడు కూడా కర్ణుడు తన నిజాన్ని బయట పెట్టడు. తాను రాధేయుడని, తన సూతపుత్రుడనే విషయాన్ని బయట పెట్టడు. అందులకు ఆగ్రహించినటువంటి పరశురాముడు, నీవు అసత్యమాడి నా దగ్గర ఏ ఏ విద్యలైతే నేర్చుకున్నావో ఆ విద్యలు నీకు అవసరానికి పనికి రావు అనేటువంటి శాపాన్ని ఇస్తాడు. అదేవిధంగా కర్ణుడికి మరికొన్ని శాపాలు కూడా ఉన్నాయి. ఆ శాపాల మూలంగానే యుద్ధంలో అసలు అర్జునుడితో యుద్ధం చేసే సమయంలో ఇతనికి వచ్చినటువంటి విద్యలు ఏది కూడా ఫలించక ఆయన వధింపబడతాడు. అయితే మనము కర్ణుడిని చూసి జాలి పడతాము. ఎందుకంటే ఆయన కుంతికి పుట్టినవాడు అయినప్పటికీ కూడా సూతపుత్రుడిగా
పరిగణింపబడి అవమానాల పాలయ్యాడని, ఇంద్రుడు కూడా మారువేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచకుండలాలను కూడా తీసుకెళ్ళిపోయాడని మనము రకరకాలుగా జాలి పడతాం. అయితే కర్ణుడు స్నేహధర్మాన్ని ఎంతవరకు నిర్వర్తించాడు అన్న విషయము సందేహాస్పదమే. ఆయన పూర్తిగా తన ధర్మాన్ని ఆయన నిర్వర్తించలేదు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా, దక్షిణ గోగ్రహణానికి వెళ్ళినప్పుడు కూడా, ఎప్పుడైతే కౌరవులు అక్కడ ఎదుటిపక్షం వారు, అంటే అప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు, వారిని ఎదుర్కొనలేకపోతుంటారో ఆ సమయంలో కర్ణుడు యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతాడే కానీ దుర్యోధనుడికి అండగా నిలబడి ఉండడు. అంటే ఆయన స్నేహధర్మం పాటించినట్టే కదా. ఆయనకి ఎంతసేపు తనకి తను సూతపుత్రుడని తనల్ని అవమానం చేస్తున్నారని భావిస్తాడే కానీ స్నేహధర్మాన్ని ఆయన పూర్తిగా నిర్వర్తించినటువంటి దాఖలాలు లేవు. అటు తర్వాత ఆయనకి యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా వెళ్ళి కర్ణుడిలో ఎంతో అంతో ధర్మము ఉంది, ఆయన కూడా శాపగ్రస్తుడు, కర్మఫలంగా ఆయన క్షత్రియ వంశంలో ఉండాల్సినటువంటి వాడు సూతవంశంలో ఉన్నాడని యుద్ధానికి ముందు వెళ్ళి తన జన్మ రహస్యాన్ని ఆయనకి తెలియజేసి, ఇప్పటికైనా నీకు మించిపోయినది లేదు, నువ్వు ధర్మపక్షాన నిలబడు, దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నాడు, ఇప్పటికన్నా దుర్యోధన్ని వీడి పాండవ పక్షానికి రమ్మని సాక్షాత్తు భగవానుడే చెప్పిన తర్వాత కూడా ఆయన దానిని ఖాతరు చేయలేదు. ఈ విషయము వల్ల అతను ఏదో స్నేహానికి విలువ ఇచ్చాడని చెప్పి మనం అనుకోవడానికి వీలు లేదు. స్నేహధర్మము ఎంత గొప్పది అయినప్పటికీ కూడా ధర్మానికి మించినది కాదు. స్నేహము మిత్రుత్వము ఉండొచ్చు కానీ ఆ మిత్రుడు అనేటువంటి వాడు అధర్మ మార్గంలో ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా కర్ణుడే గనక ధర్మపరుడే అయితే ఆ దుర్యోధనుణ్ణి అతని తప్పు అతనికి తెలిసేలా చేసి అతన్ని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నము చేసి ఉండేవాడు. కానీ అటువంటి ప్రయత్నము కర్ణుడు ఏనాడూ చేయలేదు. ఆయన జీవితకాలంలో ఏనాడూ చేయలేదు. యుద్ధానికి ముందు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత కూడా ఆయన దాన్ని పాటించలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్ణుడు శాపగ్రస్తుడు, అతన్ని చూసి మనం జాలి పడచ్చు కానీ అతని మార్గాన్ని మనం అనుసరించాలి అనేటువంటి ఆలోచన మాత్రము మనకి ఎన్నడూ రాకూడదు. ఎందుకంటే ఆయనకి ధర్మానికి ఎటువంటి విలువనివ్వాలో ఆయనకి తెలియనివాడు. కాబట్టి మనం ఆయన ధర్మము పాటించాడు అని ఏ రకంగా కూడా మనము చెప్పలేము. తర్వాతి వాడు కృపాచార్యుడు. కర్ణశ్చ తర్వాత కృపాచార్యుడు గురించి కృపశ్చ అని చెప్తున్నాడు. నిజానికి దుర్యోధనుడు కృపాచార్యుడి పేరు ముందు చెప్పి తర్వాత కర్ణుడి పేరు చెప్పి ఉండాల్సింది. కృపాచార్యుడు ఆచార్యుడు, విద్య నేర్పినటువంటి వాడు. విద్య నేర్పినటువంటి వాడికి ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎలాగైతే అతను ముందు భవాన్ అని ద్రోణాచార్యుడిని, భీష్మశ్చ అని అన్న తర్వాత కృపశ్చ, మరి ఇంకా చెప్పుకోవాలనంటే భీష్మశ్చ కృపశ్చ అనే రకంగా ఆ విధంగా వాళ్ళని సంబోధించేటువంటి
పద్ధతి ఏదైతే ఉందో దుర్యోధనుడిలో అది పూర్తిగా ఎంచతగ్గ విషయం. ఎందుకంటే భీష్మ పితామహుడు వారికి ముత్తాత. ఎలా పిలవాలి? వరుసతో పిలవాలి. వరుసతో పిలవకుండా పేరుతో పిలుస్తున్నాడు. వారి సంబోధన పేరుతో చేయడం అనేది చాలా తప్పు విషయం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళని మనము ఎప్పుడైనా పేరుతో పిలుస్తాం, కానీ వరుసతో పిలుస్తాం, కానీ పేరుతో పిలవము. అది అలా పిలవకూడదు. కానీ దుర్యోధనుడి అహంకారము ఇక్కడ మనకి సుస్పష్టంగా గోచరమవుతోంది. భీష్మశ్చ కృపశ్చ, కృపాచార్యుడు చాలా పెద్దవాడు. ఆయన మహాభారత యుద్ధంలో కూడా మడిసిపోయినవాడు కాదు, ఆయన చిరంజీవి. అందుచేతనే ఆయన పాండవుల మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజు కూడా ఆయనకి విలువిద్య నేర్పినటువంటి వాడు. అటువంటి వాడిని కర్ణుడి తర్వాత పేరు చెప్పడమే కాకుండా పేరుతో పిలుస్తున్నాడు. ఆచార్య అనే శబ్దాన్ని కూడా వేయకుండా కృపశ్చ అనేటువంటి పేరు చెప్పడంతో దుర్యోధనుడి అహంకారము ఎంత ఉందో మనకి గోచరమవుతోంది. మనకి ఇంకొక మాట కూడా చెప్తారు, పరోక్ష ప్రియా దేవతా అని. దేవతలని అంటే కేవలము దేవుళ్ళననే కాకుండా మన పెద్దవారిని కూడా పరోక్ష నామంతో పిలవాలి అని అంటారు. పరోక్ష నామం అంటే మనము వరుసతో తాతగారని, పెదనాన్న అని, బాబాయి అని, పెద్దమ్మ, ఈ రకంగా మనము వరుసలతో పిలవాలి, కానీ వారి పేర్లతో పిలవకూడదు. ఇక్కడ వీటన్నిటినీ పక్కన పెట్టేసి దుర్యోధనుడు తన అహంకారం అంతా కూడా బయట పెడుతూ కృపాచార్యుడిని కృపశ్చ అనేటువంటి నామంతో సంబోధిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం కృపాచార్యుడు ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇతడు గౌతమ వంశీయుడు, గౌతమ గోత్రం వాడు. ఇతను శరద్వాన మహర్షి కుమారుడు. ఇతను ధనుర్విద్య యందు ఆరితేరినటువంటి వాడు. ఇతని సోదరి కృపి అని, ద్రోణాచార్యుడికి భార్య అని, వారి పుత్రుడు అశ్వత్థామ అని మనము నిన్ననే చర్చించుకున్నాము. అయితే ఇతను కూడా గొప్ప వీరుడు. అందుచే ఇతని పేరు తర్వాత సమితింజయ అనేటువంటి మాటని దుర్యోధనుడు వేస్తున్నాడు. సమితింజయ అంటే యుద్ధమునందు విజయాన్ని సాధించుకునేవాడు. యుద్ధమునందు విజయాన్ని సాధించేవాడు. అయితే ఈ దుర్యోధనుడు కృపశ్చ తర్వాత సమితింజయ అని వేసి వెంటనే అశ్వత్థామ వికర్ణశ్చ అంటున్నాడు. అంటే ఈ విశేషణం ఏదైతే ఉందో సమితింజయ అనే విశేషణము కృపాచార్యుల వారికి వేస్తున్నాడా, లేక తన మిత్రుడైనటువంటి అశ్వత్థామకు వేస్తున్నాడా అనే ఒక ద్వంద్వార్థంతో దుర్యోధనుడు కృపాచార్యుడికి అశ్వత్థామకి మధ్యలో సమితింజయ అని వేస్తున్నాడు. యుద్ధంలో విజయాన్ని సాధించేవాడు అని చెప్పడం. తద్వారా ఇతను గురువుకి గౌరవం ఇచ్చేటువంటి స్థితిలో ఎన్నడూ లేడని, ద్వంద్వార్థముతో అటూ ఇటూ కాక మాట్లాడేవాడని దుర్యోధనుడి ఆంతర్యం ఏమిటో మనము గమనించవచ్చు. ఇక అశ్వత్థామ గురించి మనము ఇంత పూర్వమే మనము చర్చించుకున్నాము. ఆయన ద్రోణాచార్యుడి పుత్రుడు, చాలా తొందరపాటు మనిషి, చాలా ఆవేశపరుడు. అర్జునునికి అందరికంటే కొంతగా విద్య ఎక్కువగా నేర్పిస్తాడు అనేటువంటి ఒక దురభిప్రాయము తండ్రి మీద కలిగినవాడు. అందుచేతనే తండ్రిని పోరు పెట్టి విద్యలు కొన్ని సాధించి, మనం నిన్న చెప్పుకున్నట్టుగా బ్రహ్మశిరో నామకాస్త్రము
ప్రయోగాన్ని మాత్రమే నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు ఇతని తొందరపాటు తనము తెలిసి కావాలని ఉపసంహరణ విద్య నేర్పనప్పటికీ కూడా న్యాయానికి వ్యతిరేకంగా బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించినటువంటి వాడు. అయితే ఇతను చిరంజీవి కానీ ఎప్పుడైతే ఈ అశ్వత్థామ ఉప పాండవులను ఐదుగురిని నిద్రపోతున్న వారిని కత్తితో నరికి చంపేస్తాడో కృష్ణుడు ఆయనకి శాపము పెడతాడు. ఏమని? వ్రణముతో నువ్వు 5000 సంవత్సరాల పాటు నువ్వు బాధపడదువు కాక అని శాపం పెడతాడు. అందువల్ల ఆయన ఆ యుద్ధంలో అలాగే నిలిచి ఆయన చిరజీవి అయి 5000 సంవత్సరాల పాటు ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఇక తర్వాత వాడు వికర్ణుడు. ఈ వికర్ణుడు కౌరవులలో 18వ వాడు. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణము చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకించినటువంటి ఏకైక ధర్మమూర్తి కౌరవులలో వికర్ణుడు మాత్రమే. వికర్ణుడు దీనిని వ్యతిరేకించాడు. పెద్దలైనటువంటి భీష్మ ద్రోణులు వ్యతిరేకించకపోయినా చిన్నవాడైనటువంటి వికర్ణుడు ఇది ధర్మానికి వ్యతిరేకంగా ఉందని, స్త్రీని ఈ విధంగా హింసించరాదని అతను దుర్యోధనుడితోటి చెప్తాడు. కానీ దుర్యోధనుడు అతని మాటలను లెక్క చేయలేదు. ఇక్కడ వికర్ణుడి పేరు ఆయన తీసుకొని వస్తున్నాడు కానీ దుర్యోధనుడు తనకి అత్యంత ప్రియమైనటువంటి సోదరుడు దుశ్శాసనుడి పేరు ఎత్తలేదు, వికర్ణుడి పేరు ఎత్తుతున్నాడు. తర్వాతి వాడు సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. వీరు ఈ సోమదత్తుని పుత్రుడు, ఇతని పేరు భూరిశ్రవుడు. సోమదత్తుని పుత్రుడు అవడం వలన ఇతన్ని సౌమదత్తి అని పిలుస్తారు. ఈ సోమదత్తుడు అనే అతను శంతనుని జ్యేష్ఠ సోదరుడు బాహ్లీకుని పుత్రుడు. శంతన మహారాజు జ్యేష్ఠ సోదరుడు అంటే అన్న అయినటువంటి బాహ్లీకు మహారాజు యొక్క పుత్రుడు సోమదత్తుడు. అతని కొడుకు భూరిశ్రవుడు, అతనినే సౌమదత్తి అని అంటారు. ఇక్కడ సోమదత్తుడు సౌమిదత్తి ఇద్దరు కూడా పెద్దవాళ్ళు. వారిని కూడా ఏమాత్రము కూడా వరుసతో పిలవకుండా పేర్లతోనే పిలిచి అందరినీ చులకన భావంతో చూడడము, వారిని అవమానం చేయడము. యుద్ధభూమిలో తనకి కావలసినది ఏమిటి? విజయం కావాల్సిన వాడు, విజయం కోరుకునేవాడు ఏ విధంగా ప్రవర్తించాలి? గురువు దగ్గరకు వచ్చి ఏ విధంగా ప్రవర్తించాలి? తన సొంత ఆచార్యుడి దగ్గరికి వచ్చి తన వరుసకు అయ్యేటువంటి అందరూ పెద్దవాళ్ళని కూడా పేరు పేరున పిలిచి వాళ్ళని అవమానము చేస్తున్నాడు. దీన్ని బట్టి దుర్యోధనుడి యొక్క దుస్వభావము, కుసంస్కారము మనకి పూర్తిగా బయటపడుతోంది. తథా ఏవ అన్నాడు, తథైవచ అంటున్నాడు. అంటే వీరే కాకుండా ఇంకా ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకను పెక్కుమంది శూరులను వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరినూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములను ఒడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు. ఇక్కడ దుర్యోధనుడి అహంకారము మనకి పూర్తిగా బయటపడుతోంది.
వీరందరూ శూరులు, వీరులు, పెద్దవాళ్ళు. వాళ్ళందరూ నా కోసమని తమ జీవితాలని త్యాగం చేయడానికి వచ్చారు. కాబట్టి వీరందరినీ జాగ్రత్తగా చూడండి అన్నటువంటి భావంతో వీరందరూ నా కోసమని యుద్ధానికి తమ ప్రాణాలని ఒడ్డి ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నాడు. ఆ పై శ్లోకంలో అపర్యార్థం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితంగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఇక్కడనే డిక్లేర్ చేసేస్తున్నాడు, మన సైన్యం అపరిమితంగా ఉంది, 11 అక్షోహిణులు, పైగా ఇది భీష్మునితే రక్షింపబడుతోంది. ఎదుటివాడి సైన్యము, పాండవ సైన్యము భీముడిచే రక్షింపబడుతోంది. భీష్మ పితామహుడి ముందు భీముడు ఎంత, వారి సైన్యము తక్కువ, భీముడిచే రక్షింపబడుతుంది. ఆ విధంగా అక్కడ భీముడిని చులకన చేస్తున్నాడు. దుర్యోధనుడి ధైర్యం అంతా కూడా భీష్మ పితామహుడే. గౌరవానికి అయితే ఏది ఇవ్వడు, గౌరవం ఇవ్వడు. కానీ వాడి మనసులో తెలిసినది, దుర్యోధనుడి మనసులో భీష్మ పితామహుడు ఉన్నంత వరకు మాకు ఏమాత్రము ఢోకా లేదు, విజయానికి ఢోకా లేదు, మేము తప్పక గెలిచి తీరుతాము అనేటువంటి భావంలో ఉన్నాడు. తన సేన గొప్పతనాన్ని అందుకే ప్రకటిస్తున్నాడు, వారికంటే మా సేన ఎక్కువ అని. గుణహీనం పరేశాంచ బహు పశ్యామి భారత గుణోదయం బహుగుణమాత్మనశ్చ విశాంపతే. భరతవంశీయుడగు ఓ రాజా, నేను ప్రతిపక్ష సైన్యమును మిక్కిలి బలహీనముగానున్నట్లు భావించుచున్నాను. మన సేనను ఎక్కువ గుణయుక్తముగాను పరిణామమున మిక్కిలి బలోపేతమైన దానిగాను భావింతును. పరిమాణమున మిక్కిలి బలోపేతమైన దానిగాను భావింతును. కావున నేను అపజయం పాలవుటకు అవకాశమే లేదు అనే మాటని ఇదే విధముగా భీష్మపర్వమునందు దుర్యోధనుడు ద్రోణుని ఎదుట తన సేనను వర్ణించినప్పుడు పై గీతా శ్లోకం ఉన్నట్లుగా మరలా చెప్పాను. ఇతను ఇంతకు ముందు యుద్ధానికి ముందే వారు అందరూ కలిసి అప్పుడు దుర్యోధనుడు ఏం మాట్లాడుతున్నాడు? మన సైన్యము మిక్కిలి బలోపేతమైనది, పరిమాణంలో కూడా మన సైన్యమే ఎక్కువగా ఉన్నది, విజయానికి ఇది తప్పక సరిపోయేది, అపజయము పాలవటం అనేది అసలుకే లేనిది అనేటువంటి తన గొప్పతనాన్ని ద్రోణాచార్యుడి ముందు భీముడు ఇదివరకే ఒకసారి ప్రకటించాడు. అదే ప్రకటన తిరిగి యుద్ధభూమిలో తిరిగి మన భగవద్గీత శ్లోకాల్లో మళ్ళీ ఆ శ్లోకం కూడా వచ్చింది. అంటే తను దాన్ని తిరిగి చెప్తున్నాడు. తన లోపల ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని తిరిగి ప్రకటిస్తూ ఉన్నాడు. మరో మాట కూడా అంటున్నాడు, ఏకైకశః సమర్థాహి యూయం సర్వే మహారథాః పాండుపుత్రాన్ రణే హంతుం సైన్యాన్ కిము సంహతాః. మీలో ఒక్కొక్కడు రణమునందు నిలిచి పాండవులను సైన్య సమేతంగా సంహరించుటలో కడుంగడు సమర్థుడగు మహారథుడు, ఇక అందరినూ కలిసి వారిని వధింపగలరని వేరే చెప్పవలసినది ఏముంది? భీష్మాచార్యుల గారి గురించి చెప్తున్నాడు. ఒక్కొక్కడు రణమునందు నిలిచి పాండవులను
సైన్య సమేతముగా సంహరించుటలో కడుంగడు సమర్థులకు మహారథుడు. భీష్మ పితామహుడే ఒక్కడే కాకుండా కురుసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక మహారథుడని చెప్పి, మహారథుడు అంటే మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా ఒకేసారి 10,000 మందిని నిగ్రహించగల యోధుడని దుర్యోధనుడి భావము. కురు సైన్యంలో ప్రతి ఒక్కడు కూడా మహారథుడని, ఒక్కొక్కడు కూడా పాండవ సైన్యాన్ని మొత్తముగా వధింపగలరని, కాబట్టి మనము ఓడిపోతామనే మాటే లేదని దుర్యోధనుడు ఇతపూర్వమే చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? అపర్యాప్తం అంటున్నాడు. దీనికి అంతు లేదు, మన సైన్యానికి అంతు లేదు, విపరీతంగా ఉంది, పరిమితి లేనటువంటి సైన్యము మనది అని తన సేన యొక్క గొప్పదనాన్ని తాను ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా అదే సమయంలో పాండవ పక్షంలో ఉన్నటువంటి సైన్యాన్ని పర్యాప్తం, అతి తక్కువగా ఉన్నది అంటే దుర్యోధనుడి ఉద్దేశంలో ఇది అపరిమితంగా ఉన్నటువంటి మన సైన్యము పరిమితంగా ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని సంహరించడంలో, వారిని గెలవడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు అనేటువంటి ప్రకటనని ద్రోణాచార్యుని ముందు దుర్యోధనుడు యుద్ధభూమిలో యుద్ధ ప్రారంభానికి ముందే చేస్తున్నాడు. దీని ద్వారా మనకి తెలిసేది ఏంటంటే దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చులకన చేసి తను ఒక ఆత్మతృప్తిని పొందుతున్నాడు. దుర్యోధనుడు చెప్పే ఏ మాట కూడా పూర్తిగా సత్యము అని మనం చెప్పడానికి వీలు లేనిది. ద్రోణాచార్యులు, కృపాచార్యుల గురించి, భీష్మాచార్యుల గురించి చెప్పడం వరకు అది సరి అయినదే. కానీ కర్ణుడు ఎన్నోసార్లు తనకి సహాయం చేయవలసిన సమయంలో చేయకుండా తప్పించుకున్నవాడు ఆ కర్ణుడిని నమ్ముకొని అతను యుద్ధానికి వచ్చాడు. మరి కర్ణుడు ఎటువంటి వాడో మరొక్కసారి మనము తెలుసుకొని ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనకు స్వస్తి పలుకుదాము. ఈ కర్ణుడు యుద్ధానికి ముందు పెద్దవాళ్ళందరూ ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి అతిరథుడిగా వర్ణించాడు. అతిరథుడు అంటే మహారథుడైతే 10,000 మందిని నిగ్రహించగలవాడని మనం ఇప్పటికే చాలాసార్లు అనుకున్నాం. అతిరథుడికి ఇటువంటి పరిమితితో సంబంధం లేదు. అంటే ఎంతమందినన్నా సరే తానొక్కడు ఎదుర్కోగల యోధుడై ఉంటాడు అతిరథుడు అనేవాడు. ఒకవేళ ఆ యుద్ధ సమయంలో తనకి అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ తన చేత ఏ ఆయుధాలు లేనప్పటికీ అప్పటికప్పుడు తాను పొంది వారిని ఎంతమందినన్నా నిగ్రహించగలిగే పరాక్రమం ఉన్నవాడిని అతిరథుడు అని అంటారు. ఈ దుర్యోధనుడు కర్ణుణ్ణి అతిరథుడిగా వర్ణించినప్పుడు భీష్మాచార్యులు వారు అడ్డుపడి, కర్ణుడు అతిరథుడు కాదు కదా, ఆయన కేవలము అర్ధరథునితో సమానము. రథి అంటే ఒక యోధుడు ఎదుటి పక్షంలో ఒక యోధుడితో ఒక సమయంలో పోరాడగలుగుతాడు, ఎదుర్కోగలుగుతాడు. అదే సమయంలో తన రథాన్ని, తన రథ చక్రాలని, తన సారథిని, తన ధ్వజాన్ని, తన కిరీటాన్ని అన్నిటినీ కూడా కాపాడుకోగలిగేవాడు రథి. అయితే కర్ణుడు అంతవరకు కూడా ఆయన పరాక్రమము లేదు. ఆయన కనీసము రథి కూడా కాదు, ఆయన కేవలం అర్ధరథి అన్న విషయాన్ని భీష్మాచార్యులు చెప్పినప్పుడు కర్ణుడికి ఆ సమయంలో భీష్ముడి మీద విపరీతమైన ఆగ్రహం కలిగి యుద్ధభూమిలో భీష్ముడు ఉన్నంత వరకు తాను యుద్ధము చేయను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఎంతవరకు సబబో చెప్పండి. కర్ణుడికి నిజంగా దుర్యోధనుడి మీద పూర్తి ప్రేమే ఉంటే
ఆ మైత్రీ భావమే ఉంటే తన మానాన్ని రక్షించి తనకు ఒక అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా చేసిన వాడి పైన నిజమైన స్నేహభావము ప్రేమ ఉన్నట్లయితే భీష్మాచార్యుని మాటని పట్టించుకోకుండా యుద్ధభూమిలో మొదటి రోజు నుంచి యుద్ధము చేసి ఉండేవాడు. కానీ మన కర్ణుడు ఆ పని చేయలేదు. ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు 10వ రోజు పడగొట్టబడ్డాడో అర్జుని చేత, అప్పుడు ఈయనకి సారథ్యం ఇచ్చారు. అప్పుడు ఈయన చేశాడు 3 రోజుల పాటు యుద్ధం. దీనిని బట్టి కూడా మనకి కర్ణుడి యొక్క స్వభావము, ఆయన బుద్ధి మనకి బయటపడుతోంది. అందుచేతనే మనకి ఒక రోల్ మోడల్ అని అంటాం కదండి. ఒక రోల్ మోడలు ఎప్పటికీ కూడా కర్ణుడు కాజాలడు. ఎలాగైతే దుర్యోధనుడు కాడో అదేవిధంగా కర్ణుడు కూడా కాదు. మనము కేవలము కర్ణుడి పైన జాలి మాత్రము చూపించగలుగుతాము. అంతేకాని మనము అనుసరించవలసినటువంటి వ్యక్తి కర్ణుడు కాదు, అది కేవలము అర్జునుడు మాత్రమే. ఈ విషయాన్ని మనము మరీ రూఢి చేసుకుంటూ ముందుకు వెళ్ళిన ఎడల మనకి సక్రమమైనటువంటి మార్గము మనకి చిక్కుతుంది. ఆ మార్గంలో ప్రయాణించి ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ గీతాచార్యుడు మన కోసమని అర్జునుడి ద్వారా చెప్పినటువంటి గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ గీతా సందేశము మనకి అందడానికి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది అర్జునుడిని మనము మన రోల్ మోడల్గా పెట్టుకోవాలి, ఆయనని మనము అనుసరించాలి. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.